ఈరోజు వరకు బిలీవబిలిటీ కుదరట్లేదు ఇంకా మధు లేడని. మధు లాస్ట్ చేసింది మా ఈ జంక్షన్ అని ఈటీవీ ప్లస్ షో. అప్పుడు ఏ మధునైతే చూశానో ఆ మధునే ఇంకా గుర్తున్నాడు. సో బహుశా అలాగే అందరికీ గుర్తుండాలనేమో హైదరాబాద్లో కూడా లేడు. చాలామంది తన లాస్ట్ మూమెంట్స్ ఆర్ తన క్రిమేషన్ చూడలేకపోయారు. సో for me, Madhu will always be that smiling cameraman who supported us all through. Satellite channels boom వచ్చినప్పటి నుంచి, ప్రాబ్లీ అంతకుముందు నుంచి తరంగిణి, తరంగా స్టూడియోస్ నుంచి అసోసియేషన్ ఉండే చాలామంది కెమెరామెన్స్ ఇక్కడ ఉన్నారు. సో బీయింగ్ దేర్ సిన్స్ దట్ టైమ్ ఆల్మోస్ట్ మా కెరియర్స్ లైక్ ఝాన్సీ, నేను, శిల్ప అండ్ ఆల్ వీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాంగ్ వే విత్ మధు. జనరలీ ఒక కెమెరామెన్ చేసే కేవలం లైటింగ్, కెమెరా వర్క్ మాత్రమే కాదు తను చేసింది. హిట్ గివ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇన్పుట్స్ ఇంటూ ఎవ్రీ ప్రోగ్రామ్. ఇది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా అలా చేస్తే బాగుంటుంది, ఇది బారాలేదు సుమక్కయ్య, ఇంకోసారి ట్రై చేద్దాం అని మధు స్టైల్లో చెప్పడం, అవే మాకు గుర్తున్నాయి. మధు చాలామందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు, చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు టు లెర్న్ దిస్ వర్క్. చాలామందికి నేర్పించాడు, నిస్వార్థంగా పనిచేశాడు, టైమింగ్తో సంబంధం లేకుండా ఉన్నాడు. ఒక్కటే మర్చిపోయాడు, తన గురించి మర్చిపోయాడు, వర్క్ వర్క్ వర్క్. సో మధు, నువ్వు చాలామందికి ఒక కనువిప్పు కూడా కలిగించావు. అలాంగ్ విత్ ప్రొఫెషన్, అలాంగ్ విత్ కెరియర్, మన హెల్త్, మన ఫ్యామిలీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమో ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండుంటే ఈరోజు ఉండుండేవాడేమో. ఇంత తొందరగా పోవాల్సిన వాడివి కాదు మధు, నువ్వు ఇంకా చాలా చేయాల్సింది ఉంది, సో మచ్ మోర్. నువ్వు లేకుండా జీన్స్ సెట్లో నిలబడ్డా, ఈ జంక్షన్ చేస్తున్నా, వి మిస్ యూ. సో దిస్ టైం మధు వాళ్ళ ఫ్యామిలీతో మనందరం ఉన్నాము. మధు ఫ్యామిలీ ఈజ్ సో బిగ్ అని ఈరోజు అందరికీ తెలిసింది. సో we'll always be there with Madhu's family, and Madhu ఏదైతే నేర్పించాడో ఆ లెగసీని అందరూ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ.